గోళ్ళ రాజేష్ గారండి. ఆయన సహాయ సహకారాలతో మేము ₹1 భోజనంకు ₹2 ఇస్తే 4 పులకాలు, ₹1 ఇస్తే మళ్ళీ 2 ఇస్తుంటే మా కడుపు నిండా తిని మా పేద ప్రజలకు హ్యాపీగా ఉన్నాం మేము. ఇదే హోటల్లో తినాలంటే మా వల్ల కాదు కాబట్టి మేము రోడ్డు మీద ఏదో బతికేటోళ్ళం. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఆయనకు, ఆయన వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటాం. మాలాంటి ప్రజలు ఇటువంటి కార్యక్రమాలు మరీ పెడితే ఇంకా బాగుంటుందని ఇంకా కోరుకుంటున్నాం. మీ అసంటోళ్ళు ఇంకా సహాయకరం చేసినా కూడా ఇంకా సంతోషపడతాం. మా ₹80 పెట్టేదాకా కడుపు నిండా సార్. అంటే 70 పెట్టే స్తోమత లేదు కాబట్టి ఇటువంటి తోటకు మేము మా సొంత పెదవులం వస్తాం, లేదంటే మేము పసులు పండుకోవాల్సింది. కాబట్టి ఇటువంటి మహాత్ములు పెడుతురు కాబట్టి ఆ పుణ్యం అనేది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భార్య బిడ్డలకు అందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది గోళ్ళ రాజేష్ గారు మాలాంటి పేదవాళ్ళ గురించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. రూపాయికే పుల్క, రూపాయికే ప్లేట్ అన్నం పెట్టి మాలాంటి పేదవాళ్ళకి ఎంతో మంది కడుపు నింపుతున్నారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మాలాంటి పేదవాళ్ళం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు నెల 2 ₹1 బయట అయితే ఎంత? బయట అయితే ₹50 కావాలి. బయట ₹50 కావాలి. భోజనాలు కూరలు అన్ని కూడా బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి. తక్కువ రేటు, ఈ రేటుకు ఎవరు ఇవ్వలేరు కూడా. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకు మా గొల్ల రాజేష్ అన్న తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు గడిచిన సంవత్సర కాలం నుండి నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయినటువంటి గోళ్ళ రాజేష్ అన్న గారు నంద్యాల నియోజకవర్గ కేంద్రంలో ఎన్నో సేవా సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు అందిస్తూ నేటి వరకు కూడా ప్రారంభించిన ఏ పథకాన్ని కూడా ఆపకుండా లక్షలాది రూపాయలు వెచ్చించుకుంటూ ఎంత భారమైనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న, ఆర్థికంగా ఎంత భారమైనప్పటికీ కూడా ఎలాంటి వెను చూపకుండా కేవలం నంద్యాల ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా, నంద్యాల ప్రజల కోసం తన వంతు సాయంగా సహకారాలు, ఆర్థిక సహకారాలు ప్రతి ఒక్క అంశంలో కూడా నంద్యాల ప్రజల సంక్షేమమే ముందుకు పోతున్నారు గోళ్ళ రాజేష్ అన్న గారు. అయితే వ్యాపార రీత్యా తాను నంద్యాల లేనప్పటికీ కూడా నన్ను అంటే నూరు భాష నన్ను నమ్మి దాదాపు సంవత్సర కాలం నుండి ఎన్నో సంక్షేమ పథకాలు, ఇటు రైతులు, కౌలు రైతులకు, ముంత తుఫాను వల్ల నష్టపోయిన కౌలు రైతులకు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు ప్రతి నెల ₹2000 నిరుద్యోగ వికాస వృత్తి ద్వారా అందిస్తున్నాము. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం అయితే 5 విడతలుగా ప్రతి నెల 2000 ఇస్తూ వస్తున్నాము ఒక్కొక్కరికి. అయితే ఈరోజు మొబైల్ క్యాంటీన్ అంటే గడిచిన కొద్దిగా 8 నెలల నుండి కూడా ₹1కే ప్లేట్ పుల్కా, కర్రీ, పప్పు, అదేవిధంగా ₹1కే భోజనం అందిస్తూ వస్తున్నాము 8 నెలలుగా నిరంతరంగా. అయితే ఈరోజు వినూత్నంగా నంద్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో వాహనము అంటే మొబైల్ క్యాంటీన్ ద్వారా ప్రజలందరికీ కూడా ₹1కే ప్లేట్ పుల్కా, కర్రీ, పప్పు అందిస్తూ ప్రజలందరికీ కూడా మన్ననలు పొందే విధంగా, దాదాపు ఎవరు కూడా సాహసోపేతంగా చేయని నిర్ణయాలు తీసుకునే విధంగా విలేకరులకైతే ఏమి నంద్యాల నియోజకవర్గంలో విలేకరులకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలన్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో, అంటే రాజేష్ అన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంటున్నారు. దాన్ని అమలు పరచడంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఖచ్చితంగా అనుకున్న తీరు కంటే కూడా ఇంకా మెరుగైన సహకారాలు అందించుకుంటూ నంద్యాల ప్రజల సంక్షేమంతోనే ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా గోళ్ళ రాజేష్ అన్న గారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించి ఇంకా ప్రజలకు సేవా సహాయకాలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఏ అవసరం ఉన్నా కూడా గోళ్ళ రాజేష్ అన్న గారు ముందుండి తనకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని నంద్యాల ప్రజలందరూ కూడా గోళ్ళ రాజేష్ అన్న గారిని ఆశీర్వదిస్తూ భగవంతుని ఆశీస్సులు కూడా గోళ్ళ రాజేష్ అన్న గారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.